నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఈరోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు శనార్థి నేటి మాట అయితే చూద్దాం. మనం రెగ్యులర్గా శనార్థి మాట ఏముందని శనార్థి నేటి మాట. అగ్రకులాల నాయకుల మోచేతి నీళ్లు తాగి కొంతమంది యూట్యూబర్లు బీసీ నాయకులను విమర్శిస్తున్నారు. బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చిత్తకార్తి కుక్కలు విష ప్రచారం చేస్తున్నాయి. అగ్రవర్ణాల నాయకుల సంకలు నాకుతూ వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే కుంటనక్కలు నెల నెల జీతభత్యాలు తీసుకుంటూ అశుద్ధం తినే నోటితో బూతులు మాట్లాడుతున్నారు. తమ జాతులకు జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తాల్సిన ఇంటి దొంగలు బాంచన్గిరి చేసుకుంటూ బానిస బతుకులు బతుకుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను గమనిస్తున్న జనాలు పని పాఠాలని ఈ సన్యాసులను గాడిదల మీద ఊరేగించాలన్న ఆతృత అందరిలో కలుగుతుంది. కాలం కలిసి వస్తే బీసీలకు రాజ్యాధికారం అందితే ఈ దొంగలకు తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉద్భవిస్తుంది. ఇప్పుడు బీసీల పోరాటాన్ని తక్కువ చేసి చూపించడం ఎవరి తరం కాదు. ఇప్పటికే బీసీల భావోద్వేగం ప్రతి గడపకు పల్లెకు వెళ్ళిపోతుందని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజు అని ఒక నేటి మాట అయితే రాశారు. ఏదైతే మరి బీసీలకు సంబంధించి ఏదైతే ఉందో మరి అది ప్రతి గడపకు వెళ్తున్న క్రమంలో మరి కొందరు బీసీ నేతలు కావచ్చు, మరి అదే ఎస్సీ నేతలు కావచ్చు, ఎస్టీ నేతలు కావచ్చు, మరి కొందరు కావాలని చెప్పేసి అగ్రవర్ణాలకు బానిసలుగా ఉంటూ మరి ఎవరైతే ఇక్కడ మన బీసీల కోసం నిజాయితీగా కొట్లాడుతున్నారో వాళ్ళపైన విషప్రచారం అయితే చేసి మరి ఈ విధమైనటువంటి చర్యలకు అయితే పాల్పడుతున్నారు. మరి ఒకవేళ కనుక మరి కాలం కలిసి వస్తే బీసీ రాజ్యాధికారం వస్తే మరి ఇలాంటి వారికి తగిన గుణపాఠం అయితే ప్రజలే చెప్తారని చెప్పేసి కూడా శనార్థి నేటి మాట చూస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా బీసీ ఉద్యమాన్ని ఎవరు నడిపిస్తున్నారు ఏంటి అని ప్రజలంతా కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు. సో ఎవరికి పట్టం కట్టాలనేది ప్రజలకైతే ఒక స్పష్టమైన డిసిషన్ అయితే తీసుకోగలుగుతారు. సో అదనమాట నేటి మాట యొక్క సారాంశం. ఇక ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. సిర్పూర్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా పట్టించుకునే అధికారులు అరికట్టాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారట. మరి సిర్పూర్లో ఇసుక మాఫియా అయితే విచ్చలవిడిగా జరుగుతుందంట. మరి చూసినా చూడనట్టు ఉంటున్నాయంట ప్రభుత్వ యంత్రాంగం కూడా. ఇక ప్రతి పనిలోనూ వారే పట్టించుకునే వారే లేరాయ. అరకొర జీతాలతో కుటుంబ పోషణ దిక్కుతోచని స్థితిలో పంచాయతీ కార్మికులు ప్రభుత్వం పైన ఆదుకోవాలని వేడుకలు అయితే చేస్తున్నారంట. మరి గ్రామం పరిపాలన పంచాయతీ కార్మికులు ఎంతో కీలకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారు. పాలకులు మారినా పంచాయతీ కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు. సో గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కీలకమని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు గ్రామం కానీ పట్టణం కానీ ఏది అభివృద్ధి ఏది అంటే మన పొద్దున లేస్తే మనమైతే మనకు రోడ్లు నీట్గా కనిపించినా ఎక్కడ ఎలాంటి చెత్త లేకుండా ఉంది అని అంటే వాళ్ళు పంచాయతీ కార్మికులు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు. సో వీళ్ళు అనమాట. సో వీళ్ళ బతుకులు మాత్రం ఎవరు వచ్చినా వాళ్ళ బతుకులు అట్లే మారుతున్నాయి. అరకొర జీతాలతో వాళ్ళైతే నిత్యం సమస్యల విలయంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పేసి మనకు ఒక ప్రత్యేక కథనం కనిపిస్తుంది. ఇక వాంకిడి జిన్నింగ్ మిల్లింగ్ వద్ద ఉద్రిక్తత. సిసిఐ అధికారులు పత్తి కొనడం లేనది ఆగ్రహం. ఎస్ఐతో రైతులు వాగ్వాదం. కొనుగోలు ప్రారంభించాలని అయితే డిమాండ్ చేస్తున్నారట. ఇక దానికి సంబంధించిన వార్త. ఇక ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జైపూర్ ఎస్ఐ శ్రీధర్ చెప్తున్నారు. సో ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జైపూర్ ఎస్ఐ శ్రీధర్ అయితే సూచించారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా ఆర్థిక మోసాలు చేసే వాళ్ళైతే ఎక్కువైపోతున్నారని చెప్పేసి. ఇక క్రీడలతోనే వ్యక్తిత్వ వికాసం. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అట్టహాసంగా 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు అయితే ప్రారంభమైనాయంట. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పైడి రాజశేఖర రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మరి అర్హులందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా పారదర్శకంగా అమలు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇక ధాన్యం కొనుగోలులో కొర్రీలు, రైతులకు తప్పని తిప్పలు, తరుగు పేరిట రైతులకు దోచుకుంటున్న మిల్లర్లు, కొన్ని చోట్ల ప్రారంభం కానీ వడ్ల కొనుగోలు కేంద్రాలంటూ దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రాలంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ధాన్యం 17% తేమ ఉండొద్దు. కొనుగోలు యంత్రాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి. మరి 17% కంటే ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇక డబుల్ బెడ్రూమ్ నిర్వాసితుల దీక్ష విరమణ స్పందించని రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు. న్యాయ పోరాటం చేస్తామని సిపిఐ ఎంఎల్ నాయకులు అయితే వెల్లడి చేస్తారు. ఇక ప్రైవేట్ పాఠశాల బస్సును ఢీకొన్న లారీ. ఆగి ఉన్న బస్సును మధ్యమత్తులో ఢీకొన్న లారీ డ్రైవర్ తప్పినైతే పెను ప్రమాదం అంట. ఇక మరి ఇట్లా జరుగుతుంది. మరి రీసెంట్గానే చేవెళ్ళలో ఎంత పెద్ద ప్రమాదం అయితే జరిగింది. మరి ఈ విధమైనటువంటి నిర్లక్ష్య డ్రైవింగ్తోనే ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. మరి వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే ఎవరైతే వాహనాలు నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా నిరంతరం అప్రమత్తంగా నడపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాళ్ళైతే ఆ విధంగా అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక లక్ష్మి హత్య కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురిని నిందితులను అయితే అరెస్ట్ చేసిరంట. ఇక మోసరాలో సెల్ టవర్ ఎక్కినవి కూడా కుటుంబ కలహాలే కారణం అంటూ ఒక వార్త. మరి సెల్ టవర్ ఎక్కినట్టు ఆయన కుటుంబ కలహాల వల్ల.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా మౌన దీక్ష ప్రారంభం. 42% రిజర్వేషన్ల కోసం రాజకీయ ఒత్తిడి అవసరం. ఉద్యమాన్ని విస్తరించేందుకు నూతన కమిటీ. పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష చెప్తున్నారు. మరి బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా అందరూ పోరాడాలని చెప్పేసి కూడా మౌన దీక్ష ప్రారంభం చేశారు పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష. ఇక జిల్లా వైద్యులపై భారీ అవినీతి ఆరోపణలంట. కలెక్టర్కు ఫార్వర్డ్ బ్లాక్ లీగల్ నోటీస్. ప్రభుత్వ హాస్పిటల్లో 4,50,00,000 అవినీతి అయితే జరిగిందంటూ విచారణ నివేదిక ఉన్న చర్యలు లేవు. చట్ట ప్రకారం ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్. వారం రోజుల్లో స్పందించకపోతే కోర్టు పోరాటమే. ఉద్యోగం నుంచి తొలగించాలంటూ ఏఎస్ఎఫ్ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక కమిటీల పేరుతో కాలయాపన చేయదు. స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి. కళ్లకు గంతలు కట్టుకొని ఎస్ఎఫ్ఐ నిరసన అయితే తెలుపుతున్నారు. ఇక పంట నష్టంతో రైతులు విలవిలాడుతున్నారు. ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలి. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి. క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించండి. జిల్లా కలెక్టర్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అంటూ వినతి చేస్తారు. మరి పంట నష్టం ఎకరానికి 25,000 అయితే ఇవ్వాలి. అట్లాగే ఎంత తడిసినప్పటికీ కూడా తడిసిన ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక లెక్చరర్ల పంచాయతీ విద్యార్థులపై భారం. జూనియర్ కాలేజీలో వివాదం తీవ్రం. జమ్మికుంట పోలీస్ స్టేషన్కు విద్యార్థులు. లెక్చరర్ కవిత దురుసు ప్రవర్తనపై ఆవేదన. కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తున్నారంట. ఇక సిరిసిల్ల జిల్లాలో 70% మార్క్ అవుట్ పూర్తి. 11 ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశం అంటే ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అంటే ఒక వార్త. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. శనార్థి తెలంగాణ వార్తకు స్పందన. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు. మునిపల్లి ఎంఆర్ఓ గంగా భవాని అయితే హెచ్చరిక చేస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాపై తక్షణ చర్యలు తీసుకోవాలనే శీర్షికతో శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి కథనానికైతే స్పందించి మరి ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మునిపల్లి ఎంఆర్ఓ గంగా భవాని అయితే చెప్తున్నారు. ఇక మద్యం సేవించి వాహనాలు నడిపే కఠిన చర్యలు. గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి అయితే చెప్తున్నారు. మరి మద్యం సేవించి వాహనాలు నడపొద్దు నిజంగా. మరి ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు మద్యం మత్తులోనే జరుగుతాయని చెప్పేసి చాలా నివేదికలు అయితే బయటపెట్టినాయి. ఇక సైబర్ నేరాల పట్ల అప్రమత్తం అవసరం. హద్నూరు ఎస్ఐ సుజిత్ అయితే హెచ్చరిక చేస్తున్నారు. మరి నిజంగా అవసరమే. ఇక భూ వివాదంలో డూప్లికేట్ గన్ను కలకలం. కోర్టు స్టే ఆర్డర్తో పంట కోసేందుకు వెళ్ళిన రైతు అదే ప్రాంతంలో ఓ వ్యక్తి వ్యక్తి వద్ద గన్ను పట్టుకొని పోలీసులకు అప్పగింత. డమ్మీ గన్నుగా గుర్తించిన పోలీసులు అంట. సో డమ్మీ గన్నులతో కూడా మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మరి ఇక 42% బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చాలి. బీఎల్పీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు తలారి ప్రవీణ్ అయితే చెప్తా ఉన్నారు. మరి 42% రిజర్వేషన్లు ఏవైతే ఉంటో 9వ షెడ్యూల్లో చేర్చి మరి దానికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి కూడా బీఎల్పీ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తలారి ప్రవీణ్ అయితే చెప్తున్నారు. ఇక పాడైన రోడ్లను మరమ్మతులు చేయించాలి. ఆర్ఎన్బి ఈఈకి వినతి పత్రం. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహులు చెప్తున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. చేవెళ్ల దుర్ఘటనకు సామూహిక శ్రద్ధాంజలి. రోడ్డు పునర్నిర్మాణం కోసం వికారాబాద్లో నిరసన ర్యాలీ. సకల జిల్లా ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ అయితే చేస్తారు. మరి అక్కడ రోడ్డు చాలా మంచిగా లేదు, మొత్తం గుంతలమయంగా ఉంది. కాబట్టి ఇలాంటి యాక్సిడెంట్లు చాలా సంవత్సరాల నుంచి అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకు దాన్ని మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా అక్కడి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు చూడొచ్చు. ఇక ఘనంగా ముగిసిన జిల్లా ఖోఖో శిక్షణ శిబిరం. క్రీడాకారులకు క్రీడా దుస్తులు అయితే పంపిణీ చేసిరంట. ఇక ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్. అధిక సంఖ్యలో కేసులు రాజీపడేలా న్యాయవాదులు సహకరించాలి. వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాసరెడ్డి పిలుపునిస్తున్నారు. సో మరి ఈ నెల 15న లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించాలని చెప్పేసి కూడా లాయర్లందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఒక వార్త. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే నిరసనలే. ప్రభుత్వాలపై ఆగ్రహం. జవహర్ నగర్లో బీసీల మౌన దీక్ష అంటూ ఒక వార్త. ఇక సొంత భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సో యాచారం గ్రామంలో 4 కోట్ల విలువ చేసే 2,000 గజాల స్థలాన్ని అయితే మరి ప్రభుత్వానికి అయితే అప్పగించిందంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గోమాతను గెలిపించండి. స్వామి పరిపూర్ణానంద స్వామితులు. కుల మతాలకు అతీతంగా గోవులను సంరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని స్వామి పరిపూర్ణానంద స్వామి అయితే చెప్పినారంట. ఇక దానికి సంబంధించిన వార్త. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివకుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. సో గోమాతను గెలిపించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే పిలుపునిస్తున్నారు. ఇక రాజేంద్ర నగర్లో డ్రగ్స్ కలకలం.
ఇన్స్టాగ్రామ్ ఆధారంగా డ్రగ్స్ సప్లై ఓవర్ డోస్తో అహ్మద్ అలీ అనే యువకుడు మృతి అపస్మరక స్థితిలోకి వెళ్లిన యువతి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు 6 నిందితుల అరెస్ట్ 2 లక్షలు విలువ చేసే 18 గ్రాముల ఎండిఏ 130 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్ట. ఇక ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు మీడియా సమావేశంలో డీసీపీ యోగేష్ గౌతమ్ అంట. మరి డ్రగ్స్ అయితే మరి ఈ మధ్య చాలా అయితే విపరీతంగా పెరిగిపోతుంది. సో దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసులకు అయితే ఉంటుంది. ఇక మద్యం దుకాణాలు తరలించాలి మంత్రిని కలిసి విన్నవించిన ఏఎస్ఆర్ నగర్ వాసులు అంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఎస్ఆర్ నగర్ అమీర్పేట డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలు ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి వాళ్ళైతే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాలనీల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెప్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని కాలనీల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అయితే అన్నారంట. ఇక భారత సైనికులపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ అయితే చెప్తున్నారు. భారత సైనికులపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో సో వాటిని ఖండిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్న వారే అభివృద్ధి చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలవలేదని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేసినంట. ఇక మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే పంపిణీ చేశారు. ఇంకా ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. జాతీయ రహదారిపై రైతుల ధర్నా సిసిఐ ఎకరాకు 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి ఎకరాకు 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక స్లాబ్ వేశారు, సెంటరింగ్ తీయడం మర్చారంట. వర్షపు నీరు అడ్డంగా సెంటరింగ్ 6 నెలలుగా పట్టించుకొని ఆర్ఎంపీ అధికారులంట. అచ్చంపేట పట్టణంలోని ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆర్ఎన్బీ శాఖ ఆధ్వర్యంలో టెండర్ ద్వారా నిర్మాణం ప్రారంభించిన హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఆగిపోయాయి. బ్రిడ్జి కింద స్లాబ్ వేసిన తర్వాత సెంటరింగ్ను విప్పకుండా కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారంట. సో చూడొచ్చు, ఆ బ్రిడ్జ్ అయితే కట్టారు, కాకపోతే కింద సెంటరింగ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడనే వదిలేసారు. మరిగా ఇక భూ వివాదంలో దాడి 3కి తీవ్ర గాయాలు. ఇక కుటుంబ సమస్యల భూ వివాదానికి తలెత్తిన వివాదంలో జరిగిన ఘర్షణలో 3కి అయితే తీవ్ర గాయాలైనాయంట. ఇక మొత్తానికి పోలీసులు వచ్చే వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఘనంగా లీగల్ సర్వీసెస్ దినోత్సవం అయితే జరిగిందంట. ఇక బస్సు ప్రమాద బాధితులకు ఎక్స్గ్రేషియా అందజేసిరంట. క్రీడాకారులకు దుస్తులు అయితే పంపిణీ చేసిన వార్త ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్త చూద్దాం. తహసీల్ ఆఫీస్ ఎదుట గీత కార్మికుల ధర్నా చేసినట్ట. రాష్ట్రంలో గీత కార్మికులకు చెల్లించాల్సిన 13 కోట్ల ఎక్స్గ్రేషియా బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి గీత కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట అయితే ధర్నా అయితే నిర్వహించారు. ఇక పొంచి ఉన్న ప్రమాదం కుంగుతున్న మోత్కూరు తిరుమలగిరి ప్రధాన రహదారిలోని చెరువు కట్ట శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్న ప్రజలు వాహనదారులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. రోడ్డు పక్కన ఏదైతే రోడ్డు ఉంటుందో అది మొత్తం కూడా కుంగుతుంది, దాన్ని పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. దాన్ని మరి మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా అక్కడ వాహనదారులు స్థానికులు అయితే కోరుతున్నారు. ఇక పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి. ఏఐఎస్పిఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాచన రఘునందన్ రావు చెప్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని బాగా ఆరబెట్టాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే చెప్తున్నారు. ఏదైతే తడిసిన ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఆరబెట్టాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు చెప్తున్నారు. ఇక చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పేసి విద్యార్థులకు అయితే అవగాహన కార్యక్రమం అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పత్తి రైతులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలంట. మరి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి విక్రయాలను పరిశీలించిన కలెక్టర్ అంటే ఒక వార్త కనిపిస్తుంది. ఇక డైరీ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టండి పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. ఇక హంటర్ రోడ్డు ముంపు కాలనీ వాసులు అయితే ఆందోళన చేస్తున్నారంట. వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ నగరంలోని 12 మోరీల కూడలి వద్ద హంటర్ రోడ్డు ముంపు కాలనీ వాసులు అయితే గురువారం ఆందోళన అయితే చేపట్టారంట. మరి వరంగల్లోని సో ఈ విధంగా జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు వర్షం వచ్చినా వరంగల్ అయితే మునిగిపోయిన పరిస్థితి. మరి అక్కడ శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇక బీసీల రాజ్యాధికారమే టీఆర్పీ లక్ష్యం. జనగామ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చెరుకూరి మౌనికా యాదవ్ ఊదరి సతీష్ అంటూ ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని జనగామ జిల్లా అధ్యక్ష కార్యదర్శి చెరుకూరి మౌనికా యాదవ్ ఊదరి సతీష్ పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన జనగామ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్ష కార్యదర్శులు గురువారం జనగామ జిల్లాలోని టీఆర్పీ నాయకులు అయితే ఘన స్వాగతం అయితే పలికిరంట. ఇక మల్బరీ సాగుపై అవగాహన పెంపొందించుకోవాలి పట్టు పరిశ్రమ జాయింట్ డైరెక్టర్ అనసూయ చెప్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. జాడలేని మైనింగ్ శాఖ అధికారులు దర్జాగా జిల్లా దాటుతున్న అక్రమ ఇసుక లారీలు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నట్టు. మరి మైనింగ్ అధికారులు అయితే ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. మరి అక్రమంగా ఇసుకనైతే తరలిస్తున్నట్టు వేరే ప్రాంతాలకు. ఇక మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్కు సహకరించండి జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ చెప్తున్న వార్త ఇది. ఇక చోరీకి యత్నించిన 9 మందిని అయితే అరెస్ట్ చేసినట్ట. పెట్రోలింగ్ చేస్తుండగా పాల్వంచ పోలీసులకు చిక్కిన హైదరాబాద్ వాసులు నిందితుల వద్ద మారణాయుధాలు అయితే స్వాధీనం చేసుకురంట. జిల్లాలోని భారీ దొంగతనానికి పక్కా ప్లాన్ వేశారనే సమాచారం నెలకొన్న పోలీసులు వారి కుట్రను అయితే భంగం చేశారంట. మరి అనుమానాస్పదంగా తిరుగుతున్న 9 మందిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు డిఎస్పీ సతీష్ కుమార్ అయితే చెప్పారంట. మరి 9 మందిని అయితే అదుపులోకి తీసుకురంట దొంగతనానికి ప్లాన్ చేసేవారిని. ఇక యువతను టార్గెట్ చేస్తున్న సైబర్ నేలగారు ఎస్ఐ కూచిపూడి జగదీష్ అయితే హెచ్చరిక చేస్తున్నారంట. మరి యువతనే టార్గెట్ చేస్తున్నారంట. మరి జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు ఆటల్లోనూ రాణించాలి. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు కబడ్డీ పోటీల్లో రావిగూడెం విద్యార్థులకు ప్రథమ స్థానం వచ్చిందంటూ ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్. నేను రాజు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.